హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిక్కీ బ్లాగ్స్. నేనైతే మిరపకాయ చెట్టు, క్యాప్సికమ్ చెట్టు పెంచుదామని ఒక ట్రే అయితే తీసుకున్నానండి. ఇందులో వర్మి కంపోస్ట్ అండ్ కోకోపీట్ కలిపేసిన మట్టి అయితే వేసేసాను. ఇవి వచ్చేసి ఎండుమిరపకాయ సీడ్స్. ఇవి వేసేసి ఒక సైడ్ మిరపకాయ కూడా పెట్టేశాను, ఒకవేళ స్ప్రౌట్స్ వస్తే రెండిట్లో కన్ఫ్యూజ్ అవ్వద్దని. క్యాప్సికమ్ సీడ్స్ కూడా వేసేసి ఒక లేయర్ మట్టి వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పెట్టేశాను. ఒక 1 వీక్ అయితే చూశానండి, బట్ ఒక్క స్ప్రౌట్ కూడా రాలేదు. మేబీ సెకండ్ వీక్ వస్తుందేమో అని వదిలేశాను. సో ఇంకొక 1 వీక్లో ఒక స్ప్రౌట్ వచ్చింది మిర్చి సైడ్. ఇంకా క్యాప్సికమ్ అయితే రాలేదు. సో థర్డ్ వీక్లో వచ్చేసి ఫుల్ స్ప్రౌట్స్ వచ్చినాయి. అది కూడా ఓన్లీ మిర్చి వచ్చింది, క్యాప్సికమ్ రాలేదు. సో నేనైతే అలానే ఉంచేసాను, పెరుగుతుందేమో అనేసి. ఇంకొంచెం పెరిగాక తీద్దామని, కానీ అవి అలానే చనిపోతున్నాయి. సో నాకు అనిపించింది ఇంకా ఇది ఇప్పుడు వేరే పాట్లోకైనా మారుద్దామని చెప్పేసి. సో ఇంకో పాట్ అయితే తీసుకొని అందులో బనానా పీల్ వేసేసుకొని నేనైతే ఇది పెట్టేసుకున్నాను. మన మిర్చి మొక్కలు అయితే పెట్టేసుకున్నాను. ఇవి చూడాలి ఎన్ని బతుకుతాయి ఇందులో హెల్తీగా అని చెప్పేసి. అండ్ ఉన్న ఒక్కటే ఒక క్యాప్సికమ్ వచ్చింది. సో ఉన్న ఒక్కటైనా మంచిగా హెల్తీగా పెరగాలని చెప్పేసి అది కూడా ఒక చిన్న డబ్బా తీసుకొని అందులో కూడా సేమ్ మట్టి వేసేసుకొని ఈ ఒక్క మొక్క అయితే అందులో పెట్టేశాను. ఇది ఒక్కటైనా మంచిగా రావాలని చెప్పేసి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఏమైనా టిప్స్ కోసమైనా, పోనీ నాకేమైనా టిప్స్ ఇవ్వాలన్నా కానీ ప్లీజ్ డూ కమెంట్ ఫ్రెండ్స్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.